గడ్డిపూస పుట్టెడు ఒట్లు పండే నీటిని ఆపుతుంది. వ్యవసాయ రంగంలో సాగునీటి కాలువల నిర్వహణపై పెద్దలు, సాగులో నిపుణులు చెప్పే మాట ఇది. అలాంటిది నీటిపారుదల కాలువల్లో ఏళ్ల తరబడి పూడికలు తీయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఆ కాలువల ఆయకట్టులో ఉన్న అన్నదాతల అవస్థలు ఏ విధంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డెల్టా, నాన్ డెల్టా అన్న తేడా లేకుండా వ్యవసాయ సాగునీటి కాలువలు దుస్థితి ఇది. మరో 15 రోజుల్లో మొదటి పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ జిల్లాలో కాలువలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పూర్తి స్థాయిలో వర్షాలు లేకున్నా నెల్లూరు జిల్లాలో సాగునీటి జల వనరులు కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిల్లాలో సాగునీటి ఆయువు పట్టైన సోమశిల, కండలేరు జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. గండిపాలెం, కనిగిరి, అల్లూరు, నెల్లూరు చెరువులతో పాటు కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఇక సాగునీటికి ఢోకా లేదు అన్నంతగా జిల్లా జలనిధి నిక్షిప్తమైంది. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా తయారైంది పరిస్థితి. జలాశయంలో పుష్కలంగా నీరున్న కాలువలు దుర్భర స్థితికి చేరుకోవడంతో ఆయకట్టుకు నీరు చేరలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగున గుర్రపు డెక్క, నాచు మొక్కలతో ప్రధాన కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోయాయి. జిల్లాలోని ప్రధానమైన కనిగిరి చెరువు నుంచి కొవ్వూరు డెల్టాకు నీటి సరఫరా చేసే సదరన్, ఈస్టర్న్ ఛానళ్లతో పాటు అల్లూరు సప్లై ట్యాంక్, జాఫర్ సాహెబ్ కెనాల్, ముత్తుకూరు కెనాల్, సర్వేపల్లి కెనాల్, బండేపల్లి కాలువలన్నీ ఇప్పుడు నాచుమొక్కలు, గుర్రపు డెక్కలు, ఊటి పొదలతో నిండిపోయాయి. ఈ నెల 30న సంగం, నెల్లూరు బ్యారేజీలను జిల్లా ప్రజలకు అంకితం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ 2 ఆనకట్టల ఆవిర్భావంతో నీటి నియంత్రణలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇదే సమయంలో కాలువల పర్యవేక్షణ లోపం, నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతుల ఆయకట్టుకు శాపంగా మారుతోంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తున్న రైతు చెంతకు చేరటం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ రంగానికి ప్రాణం పోసే సాగునీటి కాలువల పూడిక తీతకు అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లయితే రానున్న తొలికారు సాగుకి ఇబ్బందులు తొలగిపోతాయి.